సో ఇప్పుడు మీరు చెప్పినట్లు ఊటీలో ప్రెసెంట్ చాలా మంది సెలబ్రిటీస్ కూడా నేమ్స్ అవసరం లేదు తీసుకున్నారని చెప్పేసి మేము విన్నాం మేడం. అది ఎంతవరకు వాస్తవం అంటే? ఇట్స్ ట్రూ అండి. మోర్ దెన్ 40 to 50% సెలబ్రిటీస్ కానీ చాలా మంది పొలిటికల్ వాళ్ళకి ప్లస్ పెద్ద పెద్ద సిఇఓస్ అండ్ కార్పొరేట్ హెడ్స్కి చాలా మందికి అక్కడ గెస్ట్ హౌసెస్ ఉన్నాయి. అదేంటంటే జస్ట్ 2 months బిజీగా ఉంటుంది. మార్చ్ ఏప్రిల్ సమ్ టైమ్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మే నుంచి అక్కడ వర్షాలు స్టార్ట్ అయిపోతుంది. సో వాళ్ళు గెస్ట్ హౌస్లు కట్టుకోవటం, అక్కడ వచ్చి ఉండటము, అండ్ దెన్ రెస్ట్ ఆఫ్ ద ఇయర్ ఇట్ ఈస్ జస్ట్ మెయింటైన్ బై ద మేడ్స్. చాలా మంది ఉన్నారండి. అందులో మన ప్రాజెక్ట్ వచ్చి ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఊటీ నుంచి ఒక 13 kilometers, అంటే లౌడేల్ జంక్షన్ నుంచి జస్ట్ 6 kilometers లో మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎట్లా సిమిలర్లీ ఇస్ దిస్ లొకేషన్. ఇట్స్ కాల్డ్ యాజ్ బాలకోలా. సో ఈ లొకేషన్ లో ఏంటంటే మంచి క్రీమ్ ఉన్న కస్టమర్స్ ఎక్కువ. సో మీరు అన్నట్టు చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, ఎందుకంటే అది వాళ్ళ ప్రైవసీ. ఐ డోంట్ వాంట్ టు ఇన్వైట్ దేర్ ప్రైవసీస్. బట్ చాలా సెలబ్రిటీస్ కి అక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి. చాలా మంది గెస్ట్ హౌసెస్ కూడా కడుతున్నారు. చాలా మందికి ఆల్రెడీ గెస్ట్ హౌసెస్ ఉన్నాయి కూడా. సో అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ రెంటల్ వాల్యూ ఇస్ వెరీ హై. 10,000 to 40,000 పర్ నైట్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఏ విల్లా, ఒక 4 BHK విల్లా కట్టుకున్నారనుకోండి, నాన్ సీజన్ లో 10-12,000 ఉంటుంది. సీజన్ లో ఇట్ విల్ గో అప్ టు 40,000 ఆల్సో. అండ్ దెన్ దేర్ ఇస్ వన్ ప్రాపర్టీ కాల్డ్ యాజ్ వాచీస్. అది ఇప్పుడు కూడా మీరు ఆన్లైన్ లో చూసుకోవచ్చు. అది ఆన్లైన్ లోనే మీరు బుక్ చేసుకుంటారు కలుగుతారు. దాని మినిమం ప్రైజెస్ 44,000 to 60-65,000 ఉంటుంది పర్ నైట్. సో ఈ లొకేషన్ కి చాలా డిమాండ్ ఉంది. అంటే బేసిక్ గా ఇన్ ఫ్యూచర్ రెమ్యూనరేషన్ వైజ్, ROI వైజ్, బేసిక్లీ టూరిజం విల్ నెవర్ డై. అందులో కోవిడ్ తర్వాత టూరిజం 250% పెరిగింది తప్ప తగ్గలేదు. పీపుల్ స్టాప్ దిస్ బిజినెస్ ఆఫ్ సేవింగ్. ముందు ఏంటంటే 100% 80% సేవింగ్ వెళ్ళేది. ఇప్పుడు 100% 20% సేవింగ్ ఉంది, మిగతా అంతా ఖర్చు పెట్టేస్తున్నారు. సో ఈ యొక్క మెంటాలిటీలో చాలా చేంజ్ వచ్చింది. యాటిట్యూడ్ డిఫరెన్స్ చాలా ఉంది జనాల్లో. సో పీపుల్ ఆర్ ట్రావెలింగ్, ఎక్స్టెన్సివ్ గా ట్రావెల్ చేస్తున్నారు. అండ్ ద వర్స్ట్ థింగ్ ఇస్ ఫ్రమ్ నార్త్ ఇండియా ఆల్సో పీపుల్ ఆర్ కమింగ్ టు విజిట్ ఊటీ. ఎందుకంటే ఆ టెరైన్స్ అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనకి నార్త్ లో కూడా షిమ్లా, డార్జిలింగ్, అస్సాం, ఇవన్నీ ఇవే టెరైన్స్, కాఫీ అండ్ టీ ఎస్టేట్స్. కానీ ఆ టెరైన్ కి ఈ టెరైన్ కి చాలా డిఫరెన్స్ ఉంది. దిస్ ఇస్ కంప్లీట్లీ బ్యూటిఫుల్ టెరైన్స్ అన్నమాట. ఓకే, అంటే ఇయర్ మొత్తం సీజనల్ ఏమి ఉండదు కదా మేడం? దట్ టైం అప్పుడు ఏం చేస్తారు? ఇంత రెంటల్ రావు మీరు అన్నట్టు, ఓన్లీ ఒక 2 months అయితే బాగా బిజీ ఉంటుంది. సో అట్లాంటప్పుడు ఎట్లా మరి? ఎర్లియర్ టూరిజంలో 180 days అవుట్ ఆఫ్ 360 days గ్యారంటీడ్ ఇన్కమ్ ఉండేది. కానీ ఇప్పుడు ఎలా అయిందంటే అక్కడ సిచ్యువేషన్ మోర్ దెన్ 250 days గ్యారంటీడ్ ఇస్తున్నారు. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ లో ఇస్ సాటర్డే సండే, ప్రతి సాటర్డే సండే ఇట్ ఈస్ లైక్ ఫుల్. మొన్న వాట్ ఈస్ దట్ 4 days హాలిడేస్ ఉండే థ్యాంక్స్ గివింగ్ ఫర్ US కంపెనీస్. ఆ బెంగళూరు నుంచి మొత్తం పిల్లలు, ఫ్యామిలీస్, యూ క్యాన్ సీ ద ఫుల్ వెహికల్స్ వేర్ టువర్డ్స్ ఊటీ అనమాట. లాస్ట్ సమ్మర్ లో నీలగిరీస్ ఎంటర్ అవ్వాలంటే ఈ పాస్ కూడా పెట్టారు తమిళనాడు గవర్నమెంట్. అంత మూవ్మెంట్ ఉంది బికాస్ ఆఫ్ సింపుల్ లాజిక్ అండి, ద క్లైమేట్ ఓవర్ దేర్. ఇంత పొల్యూషన్ లో ఇప్పుడు బెంగళూరు కూడా ఇట్ ఇస్ నాట్ కోల్డ్. అర్లియర్ బెంగళూరు వాస్ వెరీ కోల్డ్. పొల్యూషన్ ఎక్కువైపోయింది. అక్కడ కూడా ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్ ఇస్ ఆల్సో కమ్ down. Similarly is what is happening with Hyderabad also now. So people want to relax ki might be every weekend they cannot book flights and go. So దగ్గర ఉన్న ప్లేసెస్ ని వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇప్పుడు మనకి ఏపీ తెలంగాణకి అవుట్స్కర్ట్స్ లో ఎలాగైతే డిమాండ్ ఉందో, సిమిలర్లీ ఆ చుట్టుపక్కల మనకి ఊటీ అంటే మనకి మాక్సిమం తమిళనాడు, కేరళ ఇస్ జస్ట్, కేరళ బార్డర్ ఇస్ జస్ట్ 45 kilometers from there. So KL vehicles, TS వెహికల్స్, కర్ణాటక వెహికల్స్ ఇవే కనబడతాయి మీకు అక్కడ లోకల్ వెహికల్స్ కంటే ఎక్కువ. సో దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రష్ ఇన్ టూరిజం దీస్ డేస్ అండి. ఆ పాతలాగా నాన్ సీజన్ అనేది ఉండదు. వీక్ డేస్ మైట్ బి నాన్ సీజన్, మండే ఫుల్ ఉంటుంది కొంతవరకు, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఖాళీ ఉంటుంది. కానీ మళ్ళీ ఫ్రైడే, సాటర్డే, సండే, మండే ఈజ్ అగైన్ ఆక్యుపైడ్. ఇట్ ఈస్ లైక్ దాట్ నౌ. ఓకే, సో అలాగే చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే రిజిస్ట్రేషన్స్ గురించి ఒకసారి ఆలోచిస్తారు. ఎందుకంటే మనం మన ఆంధ్ర సైడ్ కానీ తీసుకున్నట్లయితే అరకు ఈజ్ ఎ ట్రైబల్ ఏరియా. సో అక్కడ లీజ్ పర్పస్ మాత్రమే వాళ్ళు సేల్ చేస్తారు. మనకి రిజిస్ట్రేషన్స్ అవి అవ్వవు. వాట్ అబౌట్ ఊటీ? ఊటీ ఈజ్ అ వెరీ సేఫ్ ప్లేస్ అండి. ఎందుకంటే ఊటీలో మనకి అన్నిటికంటే సేఫ్ ప్రొసీజర్ ఇస్ ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఇప్పుడు మనకి ఆంధ్ర తెలంగాణలో ఏంటంటే ఒక డాక్యుమెంట్ రైటర్ ఉంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. కానీ ఊటీలో అలా కాదు. దే నీడ్ ఏ లైసెన్స్డ్ అడ్వకేట్, ప్రాపర్టీ అడ్వకేట్. ఆయన లైసెన్స్, ఆయన ఫోటో కూడా ఉంటుంది మన రిజిస్ట్రేషన్ కాపీలో. ఇంకోటి ఏంటంటే మనం ఒక ప్రాపర్టీ రిజిస్టర్ చేసుకుంటే ఇమీడియట్ గా సబ్ డివిజన్ అయిపోతుంది. ఇప్పుడు సర్వే నెంబర్ 1లో నేను ఒక 25 cents 30 cents తీసుకున్నాను. ఇమీడియట్ గా రిజిస్ట్రేషన్ తర్వాత 1 week లోపు నాకు సబ్ డివిజన్ అవుతుంది. అంటే 1 bar ఏఓ, బిఓ, సిఓ ఏదో ఒకటి వచ్చేసి ఆన్లైన్ లో నా పేరు కూడా వచ్చేస్తుంది. సో అక్కడ రీ రిజిస్ట్రేషన్స్, డబుల్, ట్రిపుల్ రిజిస్ట్రేషన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ప్లేసెస్ లో మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఇట్ ఈస్ రికార్డెడ్.
ఇప్పుడు మీరైనా పర్సన్ ఇప్పుడు నా ఆధార్ కార్డు పెట్టుకొని వేరే వాళ్ళు వెళ్తున్నారా కాదా అనేది మీరు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ టిల్ యూ కమ్ అవుట్. మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో పాటు ఆ సీడీ కూడా వచ్చేస్తుంది. సో అక్కడ మ్యాల్ ఫంక్షనింగ్ అనేది ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అరే నేను ఉండను, నేను ప్రాపర్టీ కొన్నాను, అక్కడ ఎవరో తీసుకొని వెళ్ళిపోతారేమో, నా ప్రాపర్టీ ఎవరో కబ్జా చేస్తారంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అది మీదేనా ప్రాపర్టీ అనేది 100% ప్రూఫ్తో వీఆర్ డూయింగ్ దిస్. అండ్ కమింగ్ టు ద ట్రైబల్ ల్యాండ్స్, మీరు అన్నట్టు అరకు బిలాంగ్ టు ఏ ట్రైబల్ సొసైటీ వన్స్ అపాన్ ఏ టైమ్. సో అది ఇప్పుడు కూడా గవర్నమెంట్ అండర్లోనే ఉంది అండ్ ఆల్ ఆర్ అండర్ ట్రైబల్ ల్యాండ్స్. కానీ ఊటీలో మనకు అలా లేదు. ట్రైబల్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి, నార్మల్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. దీస్ ల్యాండ్స్ ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో బిలాంగ్స్ టు బడవాస్. ఈ బడవాస్కి ల్యాండ్ ఏంటంటే బ్రిటిషర్స్ ఒకప్పుడు వెళ్ళిపోయేటప్పుడు దే గేవ్ ఇట్ టు దిస్ బడవాస్ కమ్యూనిటీ. అంటే దే వేర్ ఓన్లీ ద ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ ఇన్ దోస్ డేస్. సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పంచుకున్నారు వాళ్ళ కమ్యూనిటీలో. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ అది ఏమైందంటే గవర్నమెంట్ లీగలైజ్ చేసింది దట్ యూ కెన్ సెల్ ద ప్రాపర్టీ. అంతవరకు దే కెన్ ఓన్లీ ఎంజాయ్ ద ప్రాపర్టీ, ఎంజాయ్మెంట్ రైట్స్ అని ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దే గేవ్ క్లియరెన్స్ దట్ యూ కెన్ సెల్ యువర్ ప్రాపర్టీ. వాళ్ళకి పట్టా పాస్బుక్లు అన్నీ మనలాగానే వాళ్ళకి కూడా ఇష్యూ అయిపోయినాయి. ఇంకోటి ఏంటంటే మనకి కొన్ని ల్యాండ్స్ ఇంకా ఆన్లైన్ ఎంటర్ అవ్వలేదు, కానీ అక్కడ అలా కాదు. ఎవ్రీ ప్రాపర్టీ ఈజ్ ఎంటర్డ్. ఇంకోటి ఏంటంటే అక్కడ జియాలజికల్ అంటే అక్కడ వచ్చి పిన్ మార్క్ చేసి దాని పిక్చర్ తీసి ఇట్ ఈస్ అగైన్ అటాచ్డ్ టు ద డాక్యుమెంట్స్. సో వన్ ఆఫ్ ద సేఫెస్ట్ వే ఆఫ్ రిజిస్ట్రేషన్ అనుకోవచ్చు వెన్ కంపేర్డ్ టు ఆంధ్ర అండ్ తెలంగాణ. ఓకే, నైస్. సో రియల్ ఎస్టేట్ అంటే ఒక దందా అని చెప్తాను నేను, ఎందుకంటే ఏజెంట్స్ ఎక్కువ అయిపోయారు. ఒక ఫ్లాట్కే 10 మంది ఉంటున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఒక సెల్లర్ వచ్చేసి 1 CR పెట్టి ఒక ఫ్లాట్ తీసుకుంటే ఒక 1 lakh 2 lakh 1% 2% కమిషన్ కింద వెళ్తుంది వాళ్ళకి. సో అందులో వాళ్ళకి వచ్చేది మాత్రం 10,000 ఇట్లానే ఉంటుంది, ఎందుకంటే ఒకటే ఫ్లాట్ మీద 10 మంది ఉంటున్నామని చెప్పి చెప్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు మీ ప్లాట్స్లో కానీ లేకపోతే మీ ఇన్వెస్టర్స్లో కానీ ఒక జర్నీ చేయాలి అంటే మీతో అసలు ఎలాంటి వాళ్ళతో మీరు జర్నీ చేస్తారు, ఎట్లా చూస్ చేసుకుంటారు అసలు? ఇంతవరకు అయితే నా ప్రాజెక్ట్లో ఒక్క ఏజెంట్ని కూడా నేను హైర్ చేయలేదు. టోటలీ ఐ హావ్ సోల్డ్ అవుట్ ఆన్ ఓన్గా చేసుకున్నాను. కాకపోతే ఎస్ వీ ఆల్వేస్ హ్యావ్ టు ట్రావెల్ విత్ పీపుల్ కాబట్టి వీ డూ అంటే వీ డెఫినెట్లీ ఎంటర్టైన్ పీపుల్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 1% 2%కి ఎవరో చూపెట్టిన ప్రాపర్టీ అమ్మకుండా కాకుండా ఒక సజెషన్ అయితే ఐ వాంట్ టు గివ్ ఇట్ టు ద ఏజెంట్స్. మీరు కూడా ప్రాపర్టీ ఎంతవరకు జెన్యున్ అనేది కనుక్కోవాలి. ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడు జనాలు ఇరుక్కుపోయేది త్రూ ఏజెంట్స్. ఎందుకంటే నమ్మకంతో ఇరుక్కుపోతారు కొంతమంది, మన ఊరు వాడని కొంతమంది ఇరుక్కుపోతారు. సో అలాంటివి అవాయిడ్ చేయాలి అంటే ఎప్పుడైనా ఒక డైరెక్ట్ ఇప్పుడు 10 మంది ఉంటారంటారు, అలా కాకుండా డైరెక్ట్ సెల్లర్ దగ్గర నుంచి బయ్యర్కి సింగిల్ హ్యాండెడ్గా జర్నీ ఉంటే అక్కడ క్లారిటీ ఎక్కువ ఉంటుంది. ఇదేమవుతుందంటే అన్న చెప్పాడు, బావ చెప్పాడు. సో దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్లో అక్కడ బయ్యర్ ఎప్పటికీ జెన్యునిటీ ఉండదు. అది అమౌంట్ 1 లక్షని 10 మంది పంచుకోవడం పక్కన పెడితే అక్కడ ఈ లెవెల్స్ దాటి వచ్చినప్పుడు కమ్యూనికేషన్లో గ్యాప్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రామిస్ చేసింది కొన్ని సెకండ్కి వచ్చేటప్పటికి తగ్గుతుంది, లేదంటే ఎక్కువ అవుతుంది. సో దట్ క్యారీ ఫార్వర్డ్ అయినప్పుడు ఆ జెన్యునిటీ కూడా దాని కింద అలాగనే క్వాలిటీ డిమినిషింగ్లో వచ్చేస్తుంది. సో ఎప్పుడైనా ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ట్రావెల్ అంటే పీపుల్ లైక్ అస్, మేము ఎప్పుడైనా బయ్యర్ టు సెల్లర్ డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకుంటాం, నో మిడిల్ పీపుల్ ఇన్ బిట్వీన్. అండ్ ఐ లైక్ టు ట్రావెల్ విత్ పీపుల్ హూ ఆర్ మోర్ కాన్ఫిడెంట్. దే హ్యావ్ టు గివ్ మీ ఆల్సో కాన్ఫిడెన్స్ దట్ వాట్ దే ఆర్ టెల్లింగ్ ఈస్ కరెక్ట్. ఓకే, వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ కరెక్ట్గా ఉందా లేదా, సెల్లర్ జెన్యున్గా ఉన్నాడా లేదా, బయ్యర్ జెన్యున్గా ఉన్నాడా లేదా, ఆ క్లారిటీ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాళ్ళతోనే ఐ ఆల్వేస్ ప్రిఫర్ టు ట్రావెల్. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. వాళ్ళకి ఒక అమౌంట్ చెప్తారు, మనకు ఒక అమౌంట్ చెప్తారు, మధ్యలో అమౌంట్ పక్కన పెడితే దెర్ ఆర్ అదర్ థింగ్స్, మెనీ థింగ్స్ విచ్ ఇస్ క్యారీడ్ ఫార్వర్డ్ ఇన్ ద మిస్కమ్యూనికేషన్ వే. సో అది ఫేడ్ అయి అది చాలా థిన్ అయిపోతుంది. సో ఆ ఒక కన్ఫ్యూజన్ని మనం ఎప్పటికైనా అవాయిడ్ చేసుకోవాలి.